హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోకి చాలామంది సిస్టర్స్ స్టిచ్చింగ్ కూడా పెట్టండి అన్నయ్య అని చెప్పేసి అడిగారు కాబట్టి నేను ఈరోజు స్టిచ్చింగ్ పెడుతున్నాను అనమాట. ఈ స్టిచ్చింగ్ కూడా చాలా చాలా కష్టంగా ఉంటుందండి. నేను తొందరగా అవుతుందని అయితే దీనికి నేను చెప్పలేను. ఎందుకంటే కష్టే ఫలి, అంటే మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం అనమాట. అంటే డబ్బులు కూడా మనకి ఇది ఒక్క రోజు పట్టొచ్చు, మీకైతే ఒక పూట పట్టొచ్చు చెప్పలేము, కానీ 1000 రూపాయలు 800 అయినా ఇస్తారనమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే చాక్లెట్స్ తయారు చేసుకోవాలి. చాక్లెట్స్ అంటే పెద్ద కష్టమేం లేదండి. ఈ పీస్ని తీసుకోవడం, ఈ రెడ్ కలర్ని తీసేసుకోవడం, చీరలో నుంచి నేను ముక్క తీసాను చూడండి, ఇలా నిలువుగా ఒక 4 పీసులు తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 2 చాక్లెట్లు అవుతాయి మనకి, ఒక్కొక్క చెయ్యికి 4 అంటే 8 చాక్లెట్లు అవుతాయి. కాబట్టి మనకి మొత్తం ఒక్కొక్క దానికి 4 చాక్లెట్లు సరిపోతాయండి. ఇలా కుట్టి మనం చక్కగా ఇలా రివర్స్ తీసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది పెద్దగా కష్టమైతే ఏమి ఉండదు, కాకపోతే నాకైతే ఉండదు, మీకైతే కష్టమేనండి. ఎందుకంటే ఇక ఉంటుంది కదా, ఇది ఇలా మనం మంచిగా ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని చక్కగా తీసి చూడండి, ఇలా హ్యాండ్స్ డిజైన్ ప్లస్ దీంట్లో మనకి కప్స్ వేయడం ప్లస్ మీకు సైడ్ జిప్పు వీలైతే చూపిస్తాను. ఓకేనా? సైడ్ జిప్ అనేది ఒక వీడియో పెడతాను, లేదంటే విడిగా. ఇప్పుడు దీన్ని ఇలా మనం ఇలా అనుకొని మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనం ఐరన్ అన్న చేసుకోవాలి, లేకపోతే ఆ యొక్క ఖర్చుని మనం మధ్యలోకి పెట్టేసి ఇలా చూడండి, సెంటర్లోకి పెట్టేసి గోటితోనైనా గీరాలి. గీరి దీన్ని 2 ముక్కలు ప్లస్ దాన్ని 2 ముక్కలు చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. పని ఎక్కువ ఏంటంటే లేటు, చిన్నగా చేసుకోవాలి ఈ పని అయితే. అదైతే వచ్చిన పని కాబట్టి దన మనం కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక పార్ట్ని తీసేసి చూడండి, దీన్ని ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ కాట్లు అనేవి పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. ఓకేనా? ఇలా ఇవన్నీ కూడా డిస్టెన్స్ చూసుకోండి మంచిగా. ఇలా చూసేసి ఇలా. ఓకేనా? ఒకదానమ్మట ఒకటి వస్తుందండి. ఇంకా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏమీ లేదు. కొంచెం మధ్యలో అయితే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా మనం ఒక పీస్ తీసుకోవాలి. ఒక పీస్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి దీన్ని కూడా ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఈ అంచు అనేది మనకి చాలా ముఖ్యమండి. ఈ అంచుకి మళ్ళీ ఈ అంచుకి ఎంత పెడుతున్నామో చెక్ చేసేసుకొని ఒక్కొక్క పీసు చూడండి, ఒక్కొక్క పీసు ఇలా పెట్టేసుకుంటూ రండి. ఓకేనా? ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి పెట్టేసి ఈ యొక్క క్లాత్ని పైనుంచి మనం ఇలా వేసేసుకోవాలి. కొంచెం ముందుకి బార్డర్ కూడా రావాలి కదా, అన్నీ హ్యాండ్స్లు మొత్తం కూడా ఇలాగే వేసేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసేయాలి, ఒకటే కుట్టు. మళ్ళీ ఇంకో చేతిని తీసుకోవాలి, ఇంకో చేయి కూడా ఇలాగే వేసేసుకోవాలి ఆపోజిట్గా. ఓకేనా? నేను బ్యాక్ ఫ్రంట్ అయితే తీయలేదు. ఇంకో చూడండి, ఇలా అనుకుంటూ దీన్ని ఇలా గీరేయాలి. ఇలా గీరేసి దీన్ని కూడా ఇలా తీయాలి బయటికి. చూడండి, ఇలా తీసేసి పైనుంచి ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఎడ్జ్కి వేయండి. నేను పైపింగులు అలాంటివి ఏమి వేయలేదండి, మీరు వీలైతే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా హ్యాండ్ తయారైపోయింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ కొలత పెట్టేసుకుంటే మనకి ఒక కొంచెం ఇంత తీసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంత ఇలా తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక లైనింగ్ తీసుకోవాలి. ఒక లైనింగ్ తీసుకొని ఇలా చూడండి, దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రివర్స్లో వస్తుంది. ఓకేనా?
చూడండి కరెక్ట్గా పెట్టుకోండి. ఏదైనా కూడా మనకి దీనికి కొలత అనేది కరెక్ట్గా ఉండాలి. అందుకని నేను కాట్లు అనేవి పెట్టేశానండి. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి ఒకటి ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. మళ్ళీ దీనికి సరిపోయేది మనకు అర్థమవుతూనే ఉంటుంది. రివర్స్లో వస్తుంది. ఇది కరెక్ట్ పీస్ అనమాట. దీనికి ఇలా పెట్టేయండి. మళ్ళీ ఈ బార్డర్ మనం ఎక్కడికైతే పెట్టామో ఇప్పుడు ఈ బార్డర్ కూడా అక్కడికి పెట్టేయాలి. ఓకేనా, ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా ఓకేనా, ఇలా పెట్టేసి ఇలా మనం గీసేయాలి. నాకు బాగా కొంచెం జలుబు చేసిందండి. అప్పుడప్పుడు కొంచెం ముక్కు కారుతూ ఉంది. మధ్యలో నేను కొంచెం గాలి పీలుస్తూ ఉంటాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే బాగా జలుబు చేసిందనమాట. ఓకేనా, ప్రతిసారి ముక్కు చీదాలంటే నేను చీదలేకపోతున్నాను. ఇలా మనకి హ్యాండ్ అనేది తయారైంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక ముందు భాగం, ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఒక పీస్ తీసుకోవాలి. అంటే మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మిగిలిన పీస్ ఉంది కదా, ఇప్పుడు అది ఏ కలర్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇది వేద్దామా, మనకి థ్రెడ్ పైపింగ్లకు అవసరం కాబట్టి అది వద్దు, ఒరిజినల్ వేసుకోవాలి. ఒరిజినల్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ కట్ చేసిన తర్వాత మిగిలిపోయింది కదా, ఇంకో ఈ పీసు ఇది కాదండి, ఇంకో ఈ పీస్ని తీసుకుందాం. ఈ పీస్ని తీసుకొని మనం ఏం చేయాలి అంటే ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి మనం. చూడండి, ఇది ఇలా పెట్టేసి ఒక చెయ్యి ఇంత టైం పట్టింది. చూడండి, ఒకటే చెయ్యి. నేను ఇంకా బ్యాక్ ఫ్రంట్ తీయలేదండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేనైతే తీసి కరెక్ట్గా ఏ పీస్కి ఆ పీస్ పెట్టుకుంటాను, కానీ మీరైతే ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతారని నేనైతే తీయలేదు. ఇప్పుడు మనం కుట్టుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు. వీటిని ఇలా మనం 1 ఇంచ్ మీద ఇలా కటింగ్ అనేది చేసేసుకుందాం ఈ పీసుని. ఓకేనా, చేసేసి దీన్ని కూడా ఇలా చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇక ఒక 2 పీసుల్ని ఇలా పెట్టేసి చూడండి, ఇంకా చూడండి ఈ పీస్. ఓకేనా, ఈ పీస్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఒరిజినల్ లైనింగ్ ఏది ఎక్కువ ఉందో అనేది చెక్ చేసుకోవాలి. అంటే మనం ఈ కుట్టు అయితే వేసుకోవాల్సిందే. ఇలా ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క షోల్డర్ అనేది మనకు సరిపోతుందా, ఈ యొక్క చంక భాగం మనకు సరిపోతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేయాలంటే ఏమి లేదు, ఒక బాడీ పార్ట్ తీసుకొని వెనక పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ అయితే అర్థం కాదు మీకు. వెనక పార్ట్ తీసుకొని ఒక్కసారి ఇలా కొలుచుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. ఈ ఎగస్ట్రా పీస్ అయితే మనకు అవసరం లేదు. ఓకేనా, దీన్ని తీసేసుకుందాం. ఈ బక్కగా ఉన్నారు కాబట్టి ఈ సిస్టర్ మనకి ఈ సరిపోతుంది. కొంచెం లావుగా ఉంటే మనకి చంకపేలికలు అనేవి పడతాయండి. ఓకేనా, ఈ ఎగస్ట్రా పీస్ని చక్కగా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఇక వీటికి మధ్యలో మనం ఇలా పూసలు అనేవి కుట్టుకోవాలి. ఓకేనా, ఇంకా ఇలా పూస కుట్టాలి. ఓకేనా, ఇలా పూస కుట్టేస్తే మనకి సెట్ అయిపోతుంది. దారం ఎక్కించుకోనో లేకపోతే ఇలా మనం కుట్టు వేసేసి ఒక పూస చాక్లెట్లు మనం కుడతాం చూడండి, అదే రీతిలో కుట్టేయండి. ఓకేనా, ఇక ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, గట్టిగానే పట్టించానండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా అనుకుంటూ బార్డర్ ఏమీ లేదు, చేతి పని బార్డర్ లాగా వస్తుంది మనకి. ఓకేనా, ఎడ్జ్కి ఇలా వేసుకోవటమే. దీనికి ఇక్కడ కనిపించకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఈ పట్టీ లోనకి ఇలా ఇటువైపుకి మలవండి, ఈ పట్టీని ఇటువైపుకి. ఓకేనా, మలిచేసి కొంచెం ఇక్కడ డిస్టెన్స్ మనకు కనిపించకుండా చేసుకోవాలి. ఇలా
ఓకేనా. ఇలా ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా దీన్ని కూడా పూస కుట్టాలి చాక్లెట్ లాగా. ఈ కలర్ దారం ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా. ఇలా చాక్లెట్ అయిపోతుంది ఇలా. ఓకేనా. ఇది ఒక చాక్లెట్, ఇది ఒక చాక్లెట్, ఇది ఒక చాక్లెట్. ఇప్పుడు పైదానికి మనం ఎట్లా కవర్ చేసుకోవాలి అది కూడా చూసుకోవాలి కదా మనం. అయితే మనం ఏం చేయాలి అంటే ఈ పైదానికి బాడీ పార్ట్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ముక్క కట్టుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. హ్యాండ్ అయితే మీకు క్లియర్ అయింది కదా. ఇక దీని బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవాలి మనం. బ్యాక్ ఫ్రంట్ తీసుకొని దాన్ని బట్టి మనం ఇక స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా పెట్టేసి ఇక్కడ బటన్స్ కానీ పూసలు కానీ వేరే మన ఇష్టం, పెద్ద పూసలు చిన్న పూసలు ఏదో ఒకటి అనేది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసి ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ పీసు ఈ పీసు ఇంకొక చేతికి. ఓకేనా. ఇవి మలిచి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను మీకు చేయి చూపించాను. నేను అలాంటి చేయి మళ్ళీ తర్వాతకు రెడీ చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీకు థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకొని చూపిస్తాను. ఇవి ముఖ్యం మనకి. ఏదంటే ముందు మనం మన కప్స్ వేయడం, వెనక ఈ నెక్కుకి థ్రెడ్ పైపింగ్ వేయడం. ఇదేంటంటే చాలా ముఖ్యం. మీకు కూడా తెలియదు కాబట్టి నేను చూపించాలని నిర్ణయించుకున్నాను. ఈ పీస్లో నేనేం చేస్తున్నానంటే క్రాస్గా కటింగ్ చేసేసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది నేను చేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా క్రాస్గా 1 ఇంచ్ 1.5 ఇంచెస్ మీద తీసేసుకొని చక్కగా మొత్తం థ్రెడ్ అనేది తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా థ్రెడ్ తయారు చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుంచి ఒక పాదం మందం ఖర్చు మీద ఇలా పెట్టేసుకోవాలి మనం. ఓకేనా. ఇంక చూడండి కొంచెం పైకి అని పెట్టండి. లైనింగే కదా, అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి ఇలా బెండ్గా పెట్టేసి దీన్ని ఇలా ఎడ్జ్కి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం ఈ కట్ వర్క్ దగ్గర పైపింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి. ఇలా చూడండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా చూడండి కొద్దిగా ఒక 2 కుట్లు వేయండి. ఇలా అని ఒక 2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ బెండ్. ఓకేనా. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా చూడండి. ఈ పాదం మందం ఆ రౌండ్కి రావాలి మనకి ఎటుపోయి కూడా. ఓకేనా. ఇలా చేసేయండి. ఇలా. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా యాజ్ టీజ్కి ఇలాగే ఇక మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. చుట్టూ కూడా వేసేయాలన్నమాట. ఇలా. ఓకేనా. చూడండి పాదం మందం ఖర్చు పెట్టుకోవడం, చుట్టూ ఇలా వేసుకోవడం. కొంచెం కుట్టు పెట్టండి. కొద్ది కుట్టు పెట్టేసి ఇలా ఇప్పుడు ఇలా మనం చిన్నగా వేసుకోవాలి. ఇదేంటి అంటే థ్రెడ్ పైపింగ్ మనం మూలల దగ్గర కొంచెం ఏంటంటే ఎడ్జ్ కుట్టుపడాలి, షేప్ కూడా తీస్తూ ఉండాలన్నమాట. అంటే క్లాత్ని తిప్పుకుంటూ దీన్ని మనం వేసుకోవాలి. ఓకేనా. ఇలా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ దాకా అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ మూలలు కరెక్ట్గా ఇలా వేసేసుకుంది. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటూ చక్కగా మంచిగా మనం చూడండి ఇలా మనం మళ్ళీ ఈ యొక్క ఇటువైపు కూడా పాదమందం ఖర్చుతో చిన్నగా చూడండి ఇలా కుట్టుకోవడం, కొద్దిగా ఇలా అనుకోవడం, మళ్ళీ ఇలా 2 కుట్లు వేయడం, కొద్దిగా ఇలా అనుకోవడం, మళ్ళీ 2 కుట్లు వేయడం. ఇంతే, ఇక ఏమి లేదు. ఓకేనా. ఇంక మళ్ళీ యథావిధిగా ఈ ఖర్చులు మళ్ళీ ఇలా అనుకుంటూ జాగ్రత్తగా ఇలా 2 కుట్లు, మళ్ళీ కొంచెం ఇలా 2 కుట్లు, మళ్ళీ కొద్దిగా ఇలా. ఈ చిన్నవి ఏంటి అంటే కొద్దిగా ఈ మలుపుల దగ్గర ఒక్కటి మనం కొంచెం సెట్ చేసామనుకోండి, ఇక ఆటోమేటిక్గా మనకి థ్రెడ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా. ఇంక ఇక్కడ. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా మూల కొంచెం ఇలా, కొంచెం ఇలా, కొంచెం ఇలా, కొంచెం ఇలా, ఇలా. ఓకేనా. ఇది చూపించిన తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ
లోడింగ్ అనేది చూపిస్తానండి. మొత్తం చూపించాలి అంటే వీడియో చాలా లెంత్ అవుతుంది, మీకు కూడా రిస్క్ అవుతుంది. ఇది ఒక్కటి నెక్కు తిప్పేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా చూడండి, ఇలా ప్లస్ గుర్తు ఎక్కడైతే మనకు అది ఉందో అక్కడ దాకా ఈ గుర్తుని ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇలా రఫ్ చేసేసి దీన్ని ఇలా తీసేసుకోవాలి. తీసేసి ఎగస్ట్రా పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని గుంజకుండా కొద్దిగా ఇలా అదమండి, ఇలా. ఓకేనా? ఇలా అదిమేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కట్ చేసాం కదా, దీని ప్రకారమే మనం ఒక పీస్ తీసేసుకుందాం. ఇలా ఇలా తీసేసుకొని దీని మీద సీదాగా ఇలా బోర్లించాలి. చూడండి, ఇలా ఇలా చూసారు కదా, ఇలా ఇలా బోర్లించి ఓన్లీ ఈ యొక్క పార్ట్ మనం మళ్ళీ యథావిధిగా తిప్పి వేసుకోవాలి. దీనికంటే ముందు మనం ఇది కూడా తర్వాతకి వేసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దండి పని విషయంలో. మళ్ళీ నేను ఇది అది చూపించాను అనుకోండి, మీకు పని అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం ఇలా పెట్టేసి చూడండి యథావిధిగా. ఇప్పుడు మనం లైనింగ్ మీద నుంచి వస్తుంది మనకి థ్రెడ్ లోన ఇలా తడుముకుంటూ థ్రెడ్ మీదకి ఎక్కియొద్దు మళ్ళీ ఇప్పుడు. ఓకేనా? ఇంక ఇలా ఇలా ఈ కుట్టుని మనం థ్రెడ్ పక్కనే వేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇంక ఇలా చూడండి, ఇలా ఇంకో చూడండి, ఇలా మీకు కనిపించాలని నేను లైట్ వేశాను. ఇలా చిన్నగా ఇలా వేసేసుకోండి. నేనైతే తొందరగా వేస్తానండి. మీకేంటి అంటే మీకు అర్థం కావాలని ఈ మూల మలుపుల మీద కరెక్ట్గా వేస్తున్నాను నేను. ఓకేనా? ఇంక ఇలా ఎటు పోయి కూడా మనకి ఈ థ్రెడ్ అనేది ఎక్కించొద్దు దీన్ని. గింతే, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, కుట్టుకోవడం, థ్రెడ్ పలకొచ్చేటట్టుగా చేసుకోవాలి మనం. ఓకేనా? దీన్ని కూడా అలాగే వేసేసుకోండి. దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ ముక్కని ఖచ్చితంగా ఇలా మొత్తానికి మొత్తం చక్కగా ఇలా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. కొంచెం ఇలా నేను గోటితో గీసానండి. ఐరన్ చేసుకుంటే కొంచెం ఈ మలుపులు అనేవి కరెక్ట్గా వస్తాయి, ఈ మూలలు కూడా మనకు కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? నేను ఓన్లీ గోటితో గీసాను. పైకుట్టు వేసిన తర్వాత నేను ఐరన్ చేస్తాను. ఓకేనా? ఇక తర్వాతకి ఇవన్నీ పైకుట్లు వేసుకొని ఇక చేతి పని పట్టి ఇవన్నీ కట్టుకోవచ్చు. ఇది పక్కకు వేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే హ్యాండ్ తయారైపోయింది, బ్యాక్ పార్ట్ తయారైపోయింది. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చాకచక్యంగా చేస్తాను. చూడండి, ఇక సైడ్ జాయింట్ అంటారా, వీలైతే రేపు ఒక వీడియోలో పెడతాను. కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, అన్నయ్య నాకు సైడ్ జాయింట్, ఎందుకంటే ఇప్పటికే మనకి వీడియో అనేది 20 నిమిషాలు దాటిపోయిందండి. నాకు కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు చాలామంది, కొద్దిగా ఏమి అనుకోవద్దు. రోజు కొంచెమైనా మీకు పని అనేది పర్ఫెక్ట్గా చూపిస్తాను. కొంచెం మీరు ఏం చేయాలంటే నాకు సపోర్ట్ చేయాలి. అన్నయ్య సగం చూపించారు సగం చూపించలేదు అనే ఫీలింగ్ అయితే మీకు రావద్దు, ఎందుకంటే ఇక పని అనేది మనకి రోజు నేను చూపించే పనే కదా, మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. కాకపోతే మనకేంటి అంటే కొంచెం నేను కూడా మసులుపాటు అనేది చూసుకోవాలి కదా. ఓకేనా? ఇలా మనం ఇది కరెక్ట్గా చూసేసుకొని ఇక దీన్ని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇవి పీసులు అనేవి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా చేసేసి దీన్ని కూడా కరెక్ట్గా ఇలా తీసేద్దాం. ఓకేనా? పర్ఫెక్ట్గా రావాలండి. చూడండి, మళ్ళీ ఏదైనా ఎక్కువ ఉన్నా కూడా కొంచెం తీసేసుకోండి, ఎందుకంటే మనం లోడింగ్ చేస్తున్నాం కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం చేసుకోవాలి కాబట్టి లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే మనం దీన్ని చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మెడ అయితే అవసరం లేదు, ఇంకొక పార్ట్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఇదైతే ఎడ్జ్కి వచ్చేసింది మంచిగా, మనకి కటింగ్ అవసరం లేదు. ఇలా ఇక్కడ నుంచి మనం తీసేసుకోవాలి ముక్క.
నేను 4 మూలలో ఈ ముక్కను తీసేసానండి. తీసేసి కాటు పెట్టేశాను. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి అంటే చూడండి, దీనికి నెక్కు ఒక్కదానికి థ్రెడ్ పైపింగ్ వేసుకుందాం. ఇలా నెక్కు ఒక్కదానికి వేసుకుంటే మనకి ఇక నెక్ అనేది అయిపోయింది అనుకోండి, మనకి చక్కగా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఏదైనా మీరు హైరన్ చేసుకోండి, హైరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మనకి ఇదేంటి అంటే పట్టులో మనకి ఫ్యాన్సీ పట్టు కాబట్టి మనకి నీట్గా అనిపించదండి. కొంచెం కాటన్ పట్టు అయితే మనకి థ్రెడ్ పైపింగ్ వెంటనే కనిపిస్తుంది. నేను హైరన్ చేసి చూపిద్దామంటే మా దగ్గర కొంచెం ఇప్పుడు కరెంట్ పోయింది, అందువల్ల నేను హైరన్ చేయలేదు, ఓన్లీ గోటితో గీసి చూపించాను మీకు. ఇలా మనం ఇదంతా తీసి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా చేసేసి ఇక ఈ ముక్కని మనం ఎగస్ట్రా ముక్కని తీసేద్దాం. ఇలా ఇలా చేసేసిన తర్వాత అక్కడక్కడ కాట్ అనేది పెట్టాలి. ఓకేనా. అక్కడక్కడ కాటు పెట్టేసి యథావిధిగా మళ్ళీ ఎడ్జ్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ పార్ట్కి ఆ పార్ట్. ఓకేనా. దీన్ని ఇలా బోర్లించి, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరికైనా. పైకి ఇది ఇలా కుట్టుకోవాలి, కింద నుంచి చూడండి ఇలా పాదం మందం ఖర్చు. ఓకేనా. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇటువైపు కానీ కుట్టు వేసేయండి. ఇది లోనకి వెళ్ళిపోతుంది, మనకి టెన్షన్ ఏమి లేదు. ఓకేనా. ఇలా సేమ్ యాస్టీజ్గా మళ్ళీ దీన్ని. ఓకేనా. ఇక ఇటువైపు నుంచి పాదం మందం ఖర్చు. ఇది చాలా బాగుంటుంది మనకి. మనం ఏంటంటే కప్స్ వేయాలి కదా లోన, ఇక లైనింగ్ ఒరిజినల్ లోడింగ్ లేకుండా ఇలా మనం చేసేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం. ఓకేనా. ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకి అనుగుడు కుట్టు ముడతలు అనేవి ఉండవు మనకి, క్లాత్ అనేది. ఓకేనా. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఇలా పెట్టేసి ఉల్టా సీదా చూసుకోవడం, వెంటనే కుట్టు వేసేసుకోవడం. ఇలా వీలైతే ఈ పై పార్ట్ వరకు వర్లాక్ చేసుకోండి. మనకి మందంగానే ఉంది, పలసగా అయితే ఏమి లేదు, బయటికి కనిపిస్తుంది అనుకుంటే. ఓకేనా. లేదంటే కొంచెం ఖర్చు ఎక్కువగా పట్టేయండి, లోనకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇలా మళ్ళీ దీనికి కూడా యాజ్ టీజ్గా సేమ్ ప్రాసెస్ మీద ఇలాగే కుట్టు వేసేయండి. ఇది ఫినిషింగ్ మంచిగా వచ్చేటట్టుగా వేయండి. ఇది పైకి కనిపిస్తుంది కాబట్టి మనకి ముడతలు లేకుండా. కొంచెం లైనింగ్ కన్నా ముడత వచ్చినా కూడా లోనకి పోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ పై దానికి ఒరిజినల్కి మాత్రం ముడత అనేది రావద్దు. ఓకేనా. సేమ్ ప్రాసెస్ మీద ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ 4 పార్ట్లు కూడా నేను జాయింట్ అనేది చేసేసాను. ఓకేనా. ఇలా ఇలా ఎగస్ట్రా పీస్ ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు కప్స్ తీసుకుందాం. 28 సైజు కప్స్. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని ఒకసారి ఇక చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట. మనకు సెంటర్కి గుర్తు అనమాట. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, మనకి ఎక్కడికి రావాలంటే ఇగో
ఇలా అనుకుంటే మనకు ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది లేసి నిలబడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఈ గీత అనేది ఇలా గీసుకోవాలి. చూడండి ఇలా గీసేసుకొని, అంటే దగ్గర కింద నుంచి మనం ఒక 5 ఇంచులు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు. ఈ 5 ఇంచులకి మనం సెంటర్ దీన్ని ఇలా అనుకొని ఒక గుర్తు అనేది ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇలా దీనికి ప్లస్ దీనికి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇక దీన్ని మనం ఏం చేయాలంటే రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసి ఈ గుర్తున్న దాన్ని ఇక దీని మీద కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇంకా పాదాన్ని లైనింగ్కి వేసుకోండి. మనకి ఎందుకంటే లైనింగ్కే ఇంపార్టెంట్ కాబట్టి లైనింగ్కి వేసుకోవడం మంచిది. మనం ఒరిజినల్కి అయితే అస్సలు కలపొద్దండి, కలిపితే గలీజ్గా ఉంటుంది. ఒక కుట్టు చేత్తో వేసుకుంటే సరిపోతుంది ఒరిజినల్కి. ఒకవేళ మనకి ఇబ్బందిగా గలీజ్గా ఉంది అనుకుంటే. ఓకేనా? నేను క్లాత్ కప్స్ తీసుకున్నానండి. ఇవేంటి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, మనకి దగ్గర ఒక 60 రూపాయలు అలా పడతాయి. ఇవి హోల్సేల్గా తెచ్చుకుంటే. విడిగా అయితే మీకు ఇంకా ఎంత అయితే నేను చెప్పలేని ఏరియాని బట్టి ఉంటుంది. ఇవి అన్ని సైజులు దొరుకుతాయి మనకి, 38 సైజు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా అంతే, దీన్ని మనం ఏమి చేయొద్దు. ఓకేనా? కరెక్ట్గా ఆ కుట్టు మీద వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఇలా తీసేద్దాం. ఇలా తీసేసి ఇప్పుడు ఈ క్లాత్ని దీని మీద నుంచి ఇలా రివర్స్ తీసి ఈ క్లాత్ని ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇక అంతే. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం ఈ ఫినిషింగ్ పోకుండా కరెక్ట్గా ఇలా పెట్టుకొని మొత్తం చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్ కొలతలతోనే చేసుకున్నాం కదా, ఇక్కడ ముడత వస్తుందని చెప్పేసి మనం మళ్ళీ అది అటు గుంజి ఇది ఇటు గుంజి వేయాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా వేసేసుకోండి. ఆ ముడతతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మొత్తం మన చుట్టూ కూడా కరెక్ట్గా వేసేసుకున్నాం. అదేమవుతుందంటే మనకి మనం ఐరన్ చేసేటప్పుడు సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇంక ఇలా మొత్తం కరెక్ట్గా ఇలా చూసుకుంటూ చూడండి, పాదమందం ఖర్చు పట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. ఇది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇది కూడా అంతే, సేమ్. అంతే, ఏం చేయొద్దు మనం. ఓకేనా? ఇక్కడ కొంచెం కట్ అయింది కాబట్టి మనకి కొంచెం ఇలా పైకి అనుకున్నా కూడా మనకు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. ఓకేనా? ఇలా మళ్ళీ డాట్ గుర్తు కరెక్ట్గా రావాలండి. ఇవి పీసులు ఊడిపోతూ ఉంటాయి, జాగ్రత్త. గుంజొద్దు ఎక్కువ క్లాత్ని. యథావిధిగా చుట్టూ అనేది కుట్టు వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది వేయడం. ఏంటి అంటే ఎలానో అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ అవసరం లేదు, చాలా ఈజీగా వేయొచ్చు అనమాట మనం. ఓకేనా? ఇలా కుట్టి ఈ పీసులు కొచ్చుకోపోయి ఏమైనా మనకు అనిపించినా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఫినిషింగ్ కరెక్ట్గా ఐరన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా? ఇలా కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా వస్తుంది. వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. ఓకేనా? కరెక్ట్గా ఉంటుంది. ఇక దీనికి మనం ఏం చేయాలి అంటే ఇక సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇంక హ్యాండ్స్ ఎక్కించుకోవడం ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. వీలైతే రేపు నేను హ్యాండ్స్ ఎక్కించి సైడ్ జాయింట్కి జిప్ ఎలా పెట్టాలో ఒక వీడియో చేస్తానంటే ఇప్పటికే నాకు 30 నిమిషాలు గడిచిపోయేసరికి మాట మాట్లాడి కొంచెం సొక్కొచ్చినట్టుగా ఉందండి. కస్టమర్లు డిస్టర్బ్ చేస్తున్నారు. అక్కడికి నేను ఉదయం 10ంటికి మొదలు పెట్టానండి ఈ వీడియో. ఇప్పుడు 12:30 అవుతుందండి. దగ్గర 12:30 అవుతుంది. ఒక పావు తక్కువ 1 కూడా అవుతుంది అనమాట. ఆపుకుంటూ తీసుకుంటూ. ఓకేనా? మీరు ఇక అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు కంటిన్యూగా చేసుకోండి. రేపు వీలైతే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి, సైడ్ జాయింట్లు కూడా చూపించండి అని నేను జిప్పేసి నేను చూపిస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.